కోర్టు మెట్లెక్కుతో ఒక రౌడీ ముఖం మీద రఫా రఫా అంటూ నినాదాలు చేస్తున్నాడంటే సభ్య సమాజం ఆలోచించాలి. కనీసం అతను ఇంగిత జ్ఞానం లేదు. ఈ కేసు ఏంటి, మన హడావుడేంటి, ప్రజలేమన్నా మనం చీకొడతారని సిగ్గు జ్ఞానం కూడా లేకపోతుంది. ఎవరిని అడుగుతాడు ఈయన రఫా రఫా అంటే? అందరేమో చేతులు ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటున్నాడేమో రఫా రఫాలు అడిగితే. ఈ సిగ్గులేని నాయకులు ఆయన పార్టీ పేరులో పెట్టుకున్నాడు యువజన శ్రామిక రైతు పార్టీ. ఏ వర్గాన్ని నువ్వు ఉత్తరించావో చెప్పయ్యా అంటే బయటికి రాడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఇక బాగా ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్తున్న చెట్లు బాగా పెంచారని. ఒక చెట్టు ఉండదు, మొత్తం సఫా సఫా రఫా రఫా. పచ్చని చెట్లే కాదు, ఈ రాష్ట్ర పచ్చని భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. ఒక వర్గం నీ పరిపాలనలో యువజన శ్రామిక రైతు హత్య అన్నావు కదా, ఒక్క వర్గాన్ని నువ్వు సంతృప్తి పరిచావా? ఒక్క వర్గానికి న్యాయం చేసావా? అన్ని వర్గాల్ని, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వు. రొట్టె ముక్క తుంపై సిరేసి రొట్టెగా చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.